తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకి మహా ధర్నా చేపట్టడం జరిగింది. ఇటు వర్కింగ్ ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా తమ ధర్నాలో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా నుంచి సైతం ఎక్కడికక్కడ నిరసన గళాలు వినిపిస్తున్నారు. నల్ల కండువాలు వేసినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఒక ఏకంగా నల్ల షర్ట్ వేసినటువంటి పరిస్థితి. ఏంది ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఏ విధమైన డిమాండ్లతో మీరు ధర్నా చేస్తున్నారు? రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసము ఇవాళ మన రాష్ట్ర జేఏసీ పిలుపు మహాధర్నకు పిలుపు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ఉద్యోగులము, ఉపాధ్యాయులము, కార్మికులము, పెన్షన్లము, గెజిటెడ్ అధికారులు అందరూ కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి మహాధర్నా కార్యక్రమాన్ని వాళ్ళ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వాన్ని మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు, వాళ్ళ రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసమే డిమాండ్ చేస్తున్నాము. మేమేమి ఉచితాలు అడగట్లేదు, రాయితీలు అడగట్లేదు. మా దాచుకున్న డబ్బులను మాకు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము. అంతేగా మించి దాచుకున్న డబ్బుల కోసము ధర్నాలు చేయవలసిన దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళ 6 నెలలకో డిఏ, సంవత్సరానికో ఇంక్రిమెంట్, 5 ఏళ్లకో పిఆర్సీ మాకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కులు ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. 6 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. ఇవాళ పిఆర్సీ అమలు కాలేదు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామన్నారు. హెల్త్ కార్డును తీసుకొచ్చారు. హెల్త్ కార్డులో కూడా చాలా లోపాలున్నాయి. అమలులో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇవాళ మన దాచుకున్న డబ్బులు పైసా ప్రోగు చేసుకొని మా రిటైర్డ్ ఉద్యోగులు 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసి తమ చెమట చుక్కలను రక్తం చుక్కలుగా మార్చి దాచుకున్న డబ్బులను కూడా సరిగ్గా రావడం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి మీ సంఘ నాయకులతో పదే పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసిండ్రు, హామీలు ఇచ్చారు. ఏమైంది అసలు ఆ సమావేశాల్లో? ఏం చెప్పారు? ముఖ్యమంత్రి గారికి ఎన్నో విన్నపాలు చేయడం జరిగింది. మా విన్నపాలుగానే ఉంటున్నాయి. కానీ ఎన్నో చర్చలు జరిగినాయి. ఆ చర్చలను చెవిటోళ్ళ ముందా శంఖం ఊదినట్టుగానే కనబడుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక ఉద్యమ మార్గమే ఎంచుకోవాలి. అందరూ సబ్బండ వర్ణాలు, సకల జాతులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ఇవాళ సిపిఎస్ అంశం అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగుల అంశమే కాదు, ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే ప్రతి నిరుద్యోగ కుటుంబ సభ్యులు కూడా రేపు ప్రభుత్వ ఉద్యోగంలోకి వస్తే వారికి పెన్షన్ ఉండదు. రేపు ఎన్నో పోటీ పరీక్షలు రాసి ఎన్నో డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు వేసి వాళ్ళు నౌకరు సంపాదించుకున్న తర్వాత వాళ్ళకు నెల జీతం రాకపోతే, దాచుకున్న డబ్బులు రాకపోతే, వాళ్ళకు పెన్షన్ రాకపోతే, వాళ్ళకు పెరిగిన ధరలకు అనుగుణంగా డిఏలు ఇవాళ రాకపోతే వాళ్ళు కూడా ఇదే ఉద్యమ పంతాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రజలను కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగులను కోరుకునే ప్రతి నిరుద్యోగిని అప్పీల్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం మీరు కూడా మద్దతు తెలపండి, మాకు సపోర్ట్గా రండి. ఇవాళ రాజకీయ పథకాలను తీసుకొస్తున్నారు, ఓట్ల పథకాలను తీసుకొస్తున్నారు. ఈ రాజకీయ పథకాలలో, ఓట్ల పథకాలలో కూడా మా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కేవలం కరీంనగర్ జిల్లాలోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పోర్ట్ క్లాస్ ఎంప్లాయీస్ కలిస్తే 30,000 మంది ఉన్నాం. 30,000 × 5 1,50,000 మంది అవుతాం. ఒక కుటుంబాన్ని చేసుకుంటే 3 లక్షల మంది అవుతాం. రేపు ఎంతో మందిని మార్చిన చరిత్ర మాకుంది. మేము ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు. మమ్మల్ని ఎవరైతే కంటికి రేపులా చూసుకుంటారో వాళ్ళ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసేది మేము. అలాంటి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉందని తెలియజేస్తున్నాం. మొత్తం మీద ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలనేటువంటి డిమాండ్తో ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే అనేక సందర్భాల్లో హామీలు ఇస్తున్నారు, మర్చిపోయారు అనేటువంటి కోణంలో మాట్లాడినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో భాగంగా ఒకవైపు ఉద్యోగ సంఘ నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించి ఏమున్నాయి సమస్యలు? రిటైర్డ్ ఉద్యోగులకి ఏంటి సమస్యలు, మీ డిమాండ్లు ఏంటి? సాధారణంగా ఉద్యోగస్తులకు ప్రత్యేకమైన సమస్యలు ఏముంటాయి. ఉద్యోగస్తుల సమస్యలు, మా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మహాధరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు పెద్దలు కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే సెక్రటరీ జనరల్ సోదరులు మడిపల్లి కాళీచరణ్ గారు, యావత్ ఉద్యోగస్తులకు ఈ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని రికార్డులు కూడా బద్దలవుతున్నది. ప్రత్యేకంగా మొత్తం యావత్ భారతదేశంలో 6 డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక రెండవ రికార్డు,
రెండో రికార్డు ఏంటంటే పిఆర్సీ కమిటీ వేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలో అయినా కానీ కమిటీ వేసి 3 సంవత్సరాల కాలం గడిచినా కానీ ఇంతవరకు రిపోర్టు తెప్పించుకొని ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఈరోజు దాదాపుగా 1,60,000 మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు. సిపిఎస్ ఉద్యోగులు ఆ రోజు ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది. సిపిఎస్ ఏదైతే ఉందో ఇప్పటికీ 4 రాష్ట్రాలలో సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్గా మార్చడం జరిగింది. 5వ రాష్ట్రం మా ఉద్యోగుల పటిష్టతోటి 5వ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే ఏర్పడుతుంది అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు ఇవాళ హెల్త్ కార్డుల పరిస్థితి ఏందో. మా దగ్గర నుండి జూన్ నుండి ఈ ప్రభుత్వం 1.5% వసూలు చేస్తుంది. ప్రభుత్వం జమ చేస్తుందో జమ చేస్తలేదో ఇంతవరకు ఎవరికి తెలియదు. దానిపైన ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఈ 1 జూన్ 2026 నుండి ఎంతమంది అయితే ఉద్యోగస్తులు కాంట్రిబ్యూట్ చేసిర్రో వాళ్ళకి ఎలాంటి వైద్య సదుపాయాలు కలుగుతలేవు. కాబట్టి ఈ ప్రభుత్వం 1/6/26 నుండి ఏవైతే వైద్య ఖర్చులు మన ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగులు డిపెండెంట్లు ఖర్చు చేసిర్రో ఈ ప్రభుత్వం 100% రియంబర్స్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సో మొత్తం మీద ఉద్యోగులు, పదవి విరమణ చేసిన ఉద్యోగులు, టీచర్స్ అసోసియేషన్ అన్ని సబ్బండ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి మహాధర్నాలో పాల్గొనడం జరిగింది. ఉపాధ్యాయులకి పదవి విరమణ చేసిన వాళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించి సైతం మీరు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వస్తూ వారి యొక్క నిరసన ప్రదర్శన కార్యక్రమం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి దీనిలో మనం చూస్తున్నాం. ప్రత్యక్షంగా ఇదంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సైతం వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే దాని యొక్క మార్చే స్థితి గతంలో ఉంది, ప్రస్తుతం సైతం ఉంది అనేటువంటి కోణంలో మనం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. దీనికి సంబంధించి మరో రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి నేత ఉన్నారు. ఎట్లా చూడండి తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం తరఫున దాదాపు 12 ఏళ్ళు దాటింది. మా ఉద్యోగుల బెనిఫిట్స్ వస్తలేవు, రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ వస్తలేవు, పిఆర్సీ లేదు. అదేవిధంగా డిఏలు, ఆర్డిఏలు పెండింగ్లు ఉన్నాయి. ఇవన్నీ మాకు ఇమ్మీడియట్గా శాంక్షన్ రావాలి. ఒక 10,000 కోట్లు రిలీజ్ చేస్తే ఇవన్నీ అయితే ఈ గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. లేనట్టయితే ఇంకా ఉధృతం చేస్తాం. మొత్తం మీద ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మహాధర్నాకు సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ అసోసియేషన్ సైతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.